మామ మనమందరం వింటాము సరస్వతి నది అండర్ ది గ్రౌండ్ పోతుందని చెప్పేసి. కానీ మీకు ఒక విషయం తెలుసా? ఇక్కడ ఈ ప్లేస్లో సరస్వతి నది మనకందరికి కనిపిస్తుంది. ఏంటి ఆ ప్లేస్ అంటే నేను క్లారిఫైగా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇంతకీ గుడి వచ్చేసి సరస్వతీదేవి యొక్క గుడి అనమాట. ఈ సరస్వతి నది అనేది మనకి ఎక్కడుందంటే బద్రీనాథ్ నుంచి మన విలేజ్ పోయి ఉంటే దాని బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. అక్కడ భీమకుండ అని ఉంటుంది ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భీమకుండకు వస్తే ఇది ఎలా ఏర్పడిందంటే, పాండవులు మోక్షం కోసం తిరుగుతున్నప్పుడు బద్రీనాథ్ వెళ్ళినప్పుడు అక్కడ పాండవుల భార్య అయిన ద్రౌపదీదేవికి దాహం వేస్తుంది అనమాట. అప్పుడు నీళ్ళు లేకపోతే ఈయన ఏం చేస్తాడంటే, భీముడు సరస్వతి నది పుట్టింది అక్కడే అనమాట. సో ఆయన ఏం చేస్తాడంటే ఆయన గదతో వేసి బలంగా గుద్దుతాడు. గుద్దినప్పుడు ఈ లోయ ఏర్పడుతుంది అనమాట. అలా దీనికి భీమకుండని వచ్చింది. సో భీముడి దయ వల్ల మనకు సరస్వతి నది అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇంకా ప్రపంచంలో మీకు ఎక్కడా కనిపిస్తుంది సరస్వతి నది. మీరు ఇక్కడ వెళ్ళొచ్చు, ఆ నీళ్ళు చల్లుకోవచ్చు కూడా, కావాలంటే ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు. ఇక్కడ వాళ్ళు సేల్ చేస్తుంటారు బాటిల్లో. ఇంతకీ ఇది ఎలా వెళ్ళాలంటే, బద్రీనాథ్ వెళ్ళినప్పుడు మన విలేజ్ వెళ్తాం కదా, మన విలేజ్ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట ఎండింగ్లో. సో వెళ్ళేసి చూసేసి నీళ్ళు చల్లుకొని ఆశీర్వాదం తీసుకుని అమ్మవారి ఆశీర్వాదం రాండి అనమాట. ఇంకా వచ్చేసి ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోండి కామెంట్లలో. మిగతా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది వాళ్ళు వెళ్ళినప్పుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ప్లీజ్ follow and subscribe my channel. Thank you so much. Bye bye.